నమస్తే. ఇవాల్టి మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, జనరల్ గా చాలా మంది పితృదోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అసలు పితృదోషాలు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, అదేవిధంగా నివారణ ఏం చేసుకుంటే బాగుంటది? ఎక్కడికి పోయినా బ్రాహ్మిన్స్ కానీ గుళ్ళకి పోతే ఏమంటారంటే మీకు పితృదోషం ఉంది, అందుకే నువ్వు ఏ పని చేసినా అయితే అంటారు. అవును. అని పూజలు చేయమని చెప్తారు, అన్ని గుళ్ళలకు ఆడికి తీసుకెళ్తారు, పూజలు చేపిస్తారు, పిండాలు పెట్టిస్తారు, అవన్నీ చేపిస్తారు. అవును. అన్ని కర్మ అవన్నీ చేపిస్తారు. అయినా కానీ ప్రాబ్లం తీరా. అవును. యారా మేము అన్ని చేసినాం అయినా రిజల్ట్ లేకపోయాని బాధపడుతున్నారు. ఈ పితృదోషం అంటే ఏంటంటే చనిపోయిన మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రి కానీ, లేదా మన తాత కానీ, మన ఇంట్లో ఎవరో చనిపోయిన వ్యక్తులు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మ అంటే శరీరానికి వెళ్ళి బయటికి వస్తుంది. అయితే ఆత్మ శరీరాన్ని వదిలేసి బయటికి రాగానే నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. అదేం చేస్తుంది, ప్రేమతో మన ఇంట్లోనే ఉండిపోతుంది. ఎవరి మీద ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమతో మన ఇంట్లో ఉండిపోతుంది. ఉండిపోయి దాంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఎవరికి అయితే ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి ఈ ఎనర్జీలు అనేది అటాక్ అవుతాయి. అంటే వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాయి. కూర్చుని కాలంలో ఏమవుతుందంటే వాళ్ళకు ఏ పని చేసినా ముందర రాకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, డబ్బు సమస్య రావడం, ఇక ఏది చేసినా కలిసి రాకపోవడం, వేరే వాడు చేసి అదే పని సక్సెస్ అయితే వీడు చేస్తే చెడిపోతుంది. ఇక చెడిపోయి మనం ఏం చేస్తాం, వీళ్ళు ఏం చేస్తారు, ఇక సిద్ధాంతం దగ్గరికి పోతే పితృదోషం ముందు నివారణ చేయంటారు, నివారణ చేస్తే తగ్గదు. అయితే ఇది ఏమవుతుందంటే ఈ మనుషులు ఒకప్పుడేమో చిన్నప్పుడు చదువుకున్నాక పెళ్లి చేసినాక సంసార జీవితమైన 50 ఏళ్ళు అయినాక అడవికి పోయేటోళ్ళు. పూర్వకాలంలో రాజుల టైంలో అడవికి తపస్సు చేసుకొని మోక్షం పొంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, అంటే స్వర్గం పోతుంది. ఇప్పుడు ఉన్న మన జనరేషన్ ఏం చేస్తాం, కలియుగంలో ఏం చేస్తున్నామంటే పెళ్లి చేసుకుంటున్నాము, చిన్నప్పుడు చదువుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, అయినాక 50 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కానీ ప్రేమలు తగ్గలేవు. అంటే వస్తువు మీద కానీ మనిషి మీద కానీ విలాసాలకు కానీ అలవాటు అవడం, వాటి మీద ప్రేమ ఏర్పడి మనం అసలు ఈ మానవ జీవితం వద్దు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్ ఇవ్వడం లేదు, ఇంకా ఎక్కువ బతకాలని కోరుకుంది. అవును. అయితే అనవసరం చనిపోయినాక ఏమవుతుందంటే ఆ ఎనర్జీకి కోరికలు తీరక మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మన ఇంట్లో ఉన్న వ్యక్తి మీద ఆ ఎనర్జీ వచ్చి కూర్చొని ఆ చుట్టాలను చూస్తుంది, ఇంట్లో అందరినీ చూసుకుంటుంది, భార్యని పిల్లలను చుట్టాలను కలుస్తుంటుంది. అది ఇలా అయిపోయి ఏమవుతుందంటే మన ఇంట్లో ఉంటుంది ఎనర్జీ. వీటినే మనము పితృదోషాలు అంటాం. ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు మన ఇంట్లో పెట్టాం. అవి ఏం చేస్తాయి, ఆ ఫోటో పైన కూర్చొని ఉంటుంది వాడు. ఎవడైతే మా తాత ముత్తాత ఉండో మన ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ ఫోటో పైన అతని యొక్క ఎనర్జీని మనం చూస్తుంటుంది. అవి మన ఇంకా తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతుంటే ఏమవుతుందంటే మనకి ఏ పని కాదు. నువ్వు ఎక్కడ పోయినా సరే ఏం చేసినా సరే నో రిజల్ట్, మొత్తం మైనస్ అవుతుంది. డబ్బు లాస్ అవుతాడు, ఆరోగ్యం పాడవుతుంది, ఇక ఎవరితో మాట్లాడితే కొట్లాట అవుతుంది. ఇక వీళ్ళకి ఏమవుతుందంటే అష్టమి అమాస చతుర్దశి వస్తే జగడాలు పంచాయతీలు అయితే వేరే వాళ్ళతోటి, ఊరుకుని యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇక దెబ్బలు తాకితే అవి తగ్గవు, ఇక ప్రతిదానికి కోపం వస్తుంటుంది. ఈ పితృదోషాలు పట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే ముఖం డల్ అయిపోతుంది, ముఖం పాలిపోయినట్టు ఉంటుంది, నువ్వు ఎన్ని క్రీములు పెట్టినా తగ్గదు, ఎప్పుడు పరధ్యానంగా ఉంటాడు, ఇంకా నిద్ర సరిగా పట్టదు, ఇవన్నీ అవుతుంటాయి. అదే వీటిని ఏం చేయాలంటే 1, 2, 4 ఇట్లా ఉంటే స్టార్టింగ్లో ఏమనిపించదు. ఒక ఎనర్జీ మన దగ్గరకు వచ్చినాక ఏం చేస్తా బయట ఎనర్జీలను మిగతా వాటిని పిలుచుకోవడం, మనం ఎట్లా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడతామో ఎనర్జీలు కూడా మాట్లాడుకుంటాయి. అవి ఎవరికి వినబడతా అంటే ఎవరికైతే ఆ ఎనర్జీలు ఆవహించి అతని దగ్గర ఉంటే వానికి చెవులకి కనబడుతుంది, కడ్డికి కనబడుతుంది. అయితే వానికి ఒకరిని తెస్తే వాడు ఇబ్బంది పడుతుంటాడు. అయితే అలాంటి పితృదోషాలతోటి ఈ ఎనర్జీలతోటి బాధపడే వానికి మనం ఏం చేస్తామంటే మా దగ్గర ఇది ఒక స్కానర్ ఉంటుంది, దీంతో చెక్ చేస్తాను నేను. స్కానర్లతో చెక్ చేస్తా. దీనికి ఇట్లా కిట్ ఉంటుంది మా దగ్గర. ఈ కిట్ ద్వారా చెక్ చేసి ఈ పితృదోషాలు ఎవరు వచ్చినాయి, ఇతని ఇంకా ఎవరి ఎనర్జీ ఉంది, అది ఏం చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం ఉంది, ఏం చేయాలనేది చెక్ చేసి వాటి ఎనర్జీలను బంద్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆత్మ ఉంది అక్కడ అంటే ఇప్పుడు ఇందులో తెలుస్తుందా? దీంతో తెలుసు ఎవరనేది కూడా చెప్తా. మీ తాతనా ముత్తాతనా, లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ లవరా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళ, చనిపోయిన వాళ్ళు మాత్రమే, బతికిన వాళ్ళు కాదు. నేను చూపిస్తాను. నేను ఇక్కడ కూర్చొని పిలిస్తే ఆ ఎనర్జీ వస్తుంది. అమ్మో, నిజమా సార్? ఇదంతా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది, కొంచెం భయంగా ఉంది. వచ్చేస్తుంది ఎనర్జీ. మీరు నాకు ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క లిస్ట్ నాకు ఇస్తే ఎనర్జీలు అన్ని బంధించినాక ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా ఎనర్జీలు, ఆ ఎనర్జీని పేరు పెట్టి పిలిస్తే విత్ ఇన్ 5 minutes ఇక్కడికి వచ్చేస్తుంది. సరే, అయితే ఇప్పుడు మీరు ఆత్మని తెలుసుకుంటారు దీంతో. అవును. అయితే మరి మీకే కనిపిస్తుందా, వాళ్ళకు కూడా కనిపిస్తుందా? మీకు అందరికి తెలుస్తుంది. కనిపిస్తుంది అంటే ఆకారం కనబడదు. ఎట్లా తెలుస్తుంది? దీంతోటి తెలుస్తుంది.
అంటే ఎట్లా ఫీల్ అవుతాం తెలిసిపోతుంది వాళ్ళ ఆలే అని. ఓ ఓకే వీళ్ళ ఆలే అనేది వాళ్ళ ఫోటో తోటి ఈ స్కానర్ తోటి ఈ ఎవరికైతే ఇబ్బంది పడతారో వాళ్ళ శరీరం మీద దీన్ని పెట్టి వాళ్ళ ఫోటో పెట్టి కానీ వాళ్ళ పేరు పెట్టి కానీ చూపించడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి, ఇలా ఆత్మతో పీడించబడుతున్నారని ఎలాంటి బండ గుర్తులు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి? బండ గుర్తులు అంటే ముఖం డల్ అయిపోతుంది, వాళ్ళు ఏడుకొని ఏ పని కాదు, ఓకే వాడు నేను ఏమైనా పని చేసి ఇలా చేస్తా పోతా అంటాడు, ఉదయం జరసేపు గిటకెళ్ళి బయటికి వెళ్ళాడు, బయటికి పోబుద్ది కాదు, పోలేకపోతాడు, ఓకే గుడి కొనియదు, ఇంట్లో ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది, పరధ్యానంగా కూర్చుంటాడు, రాత్రి కూడా నిద్ర సరిగా పోడు, ఇక డబ్బు సమస్య మెయిన్ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది, ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా సరే లాస్ట్ జీరోకి వస్తాడు, రోజుకు ఆస్తి తరిగిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరోకి వచ్చేస్తుంది, అంటే అన్ని నెగిటివ్ గా జరుగుతుంటాయి, వెళ్ళిపోతాయి మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఓకే రాత్రి పూట నిద్రపోయినప్పుడు కలలో కనబడతారు. అయితే చాలా మందికి పెద్దవాళ్ళు కనిపిస్తారు, కలలో కనపడితే వాళ్ళ యొక్క ఎనర్జీలు వాళ్ళ ఆత్మ మన వెనక తిరుగుతున్నట్టే. ఓకే ఓకే అంటే ఇలా అన్నట్టు. ఇలా అయితే వాటిని ఏం చేస్తామంటే మనం ఈ ఎనర్జీలు గుర్తుపట్టి చెక్ చేసి అవి బంధిస్తే జరుగుతుంది. దీనికి 100% గ్యారంటీ తక్కువ అవుతుంది. ఓకే 100కి 100 తక్కువ అయిపోతుంది. నేను పూజ చేయించిన తక్కువ కాదు, అది కాదు. మా దగ్గరికి వస్తే ఎనర్జీలు బంద్ చేయడం జరుగుతుంది. ఆ ఎనర్జీలు తీసేసినాక నువ్వు ముఖంలో గ్లో వచ్చేస్తుంది, కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యంగా అవుతారు, మంచిగా పని చేసుకుంటారు, డబ్బులు వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ పర్సన్ లైవ్ గా రావాలా మీ దగ్గరికి? లైవే రావాలి. లైవ్ లేకపోతే మనం ఏం చేస్తాము? వాళ్ళు లైవ్ రావాలి. లైవ్ లేకపోతే మేము ఫోటోతో చెక్ చేసి చెప్తాం, పలానా ప్రాబ్లం ఉందంటాం, ఏదైనా మాట్లాడటం, మీ ఇంటికి నేను వస్తాను. ఓకే.